సో హలో గైస్ అందరికీ. ఇది వచ్చేసి న్యూ టాటా హ్యారియర్ ఈవీ. చాలామంది వెయిట్ చేస్తున్నారు టాటా హ్యారియర్ ఈవీ కోసం. సో ఈరోజు అయితే మన ముందు టాటా హ్యారియర్ ఈవీ అయితే అవైలబుల్ ఉన్నది. సో ఈరోజు నేను మీకు కంప్లీట్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ నేను మీకు చూపిస్తాను. ఈ టాటా హ్యారియర్ ఈవీ మొత్తం కంప్లీటెడ్ క్లోజ్డ్ గ్రిల్ అయితే ఇచ్చారు. మొత్తం ఈవీలో స్టైల్గా ఉంది చూడడానికి చాలా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫాగన్ సేమ్ హ్యారియర్ ఎలా ఉంటుందో అలాగే. అండ్ ఇది వచ్చేసి 19 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. హ్యూజ్ సైజ్ ఉంది చాలా. ఓకే, 19 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు. సేమ్ హ్యారియర్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది. పెద్ద చేంజెస్ అయితే ఏం ఎక్స్టీరియర్లో అయితే చేంజెస్ అయితే ఏం లేవు. సేమ్ పాత హ్యారియర్ ఇవి ఎలా ఉందో అలానే ఉంది. అండ్ ఇంటీరియర్ వచ్చేసరికి చాలా చేంజెస్ అయితే చేశారు. 360 డిగ్రీస్ కెమెరా అయితే ఉంది దీనిలో. చూపిస్తాను ఒకసారి ఇంటీరియర్. ఆటోమేటిక్గా డోర్ తీసిన వెంటనే అడ్జస్ట్ చేసుకుంటుంది పర్సన్కి తగ్గట్టుగా లోపల ఎంటర్ అవ్వడానికి. ఈవీ అయితే చాలా హైట్గా ఉంది. ఇది వచ్చేసరికి కంప్లీట్ ఇంటీరియర్ ఎలా ఉన్నది టాటా హ్యారియర్ ఈవీ. సో హెచ్డి డిస్ప్లే అయితే ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. స్టీరింగ్ లెదర్ ఆఫ్ స్టీరింగ్ వీల్ అయితే ఉన్నది. పట్టుకోవడానికి చాలా గ్రిప్ అన్నది ఇస్తుంది. ఇది వచ్చేసరికి కంప్లీట్ టచ్ ప్యానెల్ అయితే ఇచ్చారు వీళ్ళు మనకి. ఇంటీరియర్ అయితే పెద్ద చేంజెస్ ఏం లేవు. మొన్న మీరు చూసిన సఫారీ హ్యారియర్ ఇవన్నీ సేమ్ ఒకలానే ఉంటాయి. ఇది వచ్చేసరికి కంప్లీట్ టచ్ ప్యానెల్. ఇది బూట్ ఓపెన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇది హజార్డ్ ల్యాంప్, ఇది ఏసీ, మొత్తం ఇవన్నీ టచ్ కంట్రోల్స్. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్ అండ్ నెక్స్ట్ ఏసీ అండ్ రేర్ డిఫాగర్ మ్యాక్స్ అండ్ మొత్తం. అండ్ ఇక్కడ టెంపరేచర్కి అయితే వీళ్ళు ఫిజికల్ బటన్ అన్నది ఇచ్చారు, అది మనకి చాలా హెల్ప్ఫుల్. అండ్ 2 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. సెపరేట్ టెంపరేచర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి గేర్ నాబ్. గేర్స్ అయితే ఏముండవు, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి మనం మూడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అది నేను మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు చూపిస్తాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డ్రైవింగ్ అప్పుడు. ఇది వచ్చేసరికి స్టీరింగ్ వీల్ అనమాట. చాలా మోడర్న్గా ఉంది స్టీరింగ్ వీల్ అయితే మాత్రం. ఇది అన్ని డిస్ప్లేసే, మొత్తం లోపల నుండి లైట్ అన్నది ఆన్ అవుద్ది ఇక్కడ ప్రతి దగ్గర అలానే. అండ్ ఇది వచ్చేసరికి అడాస్ కంట్రోల్స్ ఇక్కడ మనకి. లేన్ కీప్ అసిస్ట్ అండ్ నెక్స్ట్ ముందున ఉన్న వెహికల్ తగ్గట్టుగా స్పీడ్ని అడ్జస్ట్ చేసుకునేది ఇది. అండ్ క్రూజ్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాయిస్ వాల్యూమ్ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ ఇది కాల్ ఆన్సర్ అండ్ ఆఫ్. ఇది వచ్చేసి వాయిస్ అసిస్టెంట్. ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి టాటా హ్యారియర్ ఈవీలో. ఆమ్రెస్ట్ అయితే చాలా స్టోరేజ్ అయితే ఉన్నది లోపల, ఆమ్రెస్ట్ లోపల కూడా. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఎలాగైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళది సీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వాళ్ళు జరుపుకోవచ్చు. అండ్ ఏసీ అయితే మాత్రం బాగుంది, చాలా ఫాస్ట్గానే కూల్ చేస్తుంది. బయట టెంపరేచర్ వచ్చేసరికి చాలా హీట్ ఎక్కువ ఉన్నది, బట్ అయినా సరే ఫాస్ట్గానే కూలింగ్ అన్నది చేసింది. అండ్ ఐఆర్విఎంకి వచ్చేసరికి ఇది డిజిటల్ ఐఆర్విఎం. మొత్తం ఇది మీకు హెచ్డి స్క్రీన్ అయితే ఉంటుంది ఇక్కడ. మొత్తం మీకు బ్యాక్ సైడ్ ఏంటున్నది మీకు క్లారిటీగా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది రికార్డ్ కూడా చేస్తుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎస్ఓఎస్ అంటే ఎమర్జెన్సీ ఏదైనా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా మీరు ఇది బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్ దగ్గర ఉన్న అంబులెన్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ కాల్ వెళ్ళిపోద్ది. అండ్ హ్యూజ్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు మనకి. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళ వరకు ఉంటుంది సన్ రూఫ్ అన్నది, మీరు చూడొచ్చు. సన్ రూఫ్ అయితే మాత్రం చాలా పెద్దది ఉన్నది, పానరామిక్ సన్ రూఫ్ ఉంది. అండ్ 1 టచ్ మళ్ళీ క్లోజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళి ప్లేస్ అన్నది ఎంత ఉన్నదో నేను మీకు చూపిస్తాను. రేర్ సీట్కి వెళ్ళి
ఇదన్నమాట బ్యాక్ సైడ్ స్పేస్. చాలా కంఫర్టబుల్గా అయితే నేను కూర్చుంటున్నాను. బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్ కూడా మనకి ఇలాగ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది పొజిషన్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది రైడ్ క్వాలిటీ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆమ్రెస్ట్, ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఒక లగ్జరీ కార్లో వెళ్ళే ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లైట్ ఇచ్చారు, ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు మనకి. మొత్తం కార్ అంతా ఎల్ఈడి లైట్స్ ఉంటాయి మనకి. సేఫ్టీ పరంగా కూడా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం టాటా కార్స్లో ఎప్పటి నుండో చూసిందే, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏసీ వెంట్స్ ఇక్కడ ఇస్తారు ప్రతి ఒక్కరు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ స్టోరేజ్ స్పేస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 65 watts ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జింగ్ టైప్స్. ఏసీ వెంట్స్ వాళ్ళు ఇటు ఇచ్చారు మనకి బ్యాక్ సైడ్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇటు, అండ్ నెక్స్ట్ అటు సైడ్ వాళ్ళకి అటు ఇచ్చారు. మొత్తం లెదర్ ఫినిష్ అయితే ఉన్నది, చాలా నీట్గా ఉన్నది కూర్చోడానికి కూడా. నెక్స్ట్ సాఫ్ట్ టచ్, మొత్తం అంతా సాఫ్ట్ టచ్ ఉంది. ఇది సన్ లైట్ లోపల రాకుండా మనకి ఇది ఒకటి ఇచ్చారు, చాలా యూస్ఫుల్ ఇది ఈ ఫీచర్. సో ఇది వచ్చేసరికి టాటా హ్యారియర్ ఈవీ టాప్ ఎండ్ అనమాట. ఇది మనకి ఇందులో ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రైవింగ్ చేసేటప్పుడు. ఇది ఆటో పార్క్ ఉన్నది, అన్నీ చాలా ఉన్నాయి ఇందులో. ఎడాస్ లెవెల్ 2, నెక్స్ట్ ఆటోమేటిక్ బ్యాక్ సైడ్ కూడా ఎడాస్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఆటో బ్రేక్ అన్నది చేసుకుంటుంది ఇది. సో ప్రజెంట్ ఈ రోజుకి వచ్చేసరికి లోపల ఇంటీరియర్ అండ్ నెక్స్ట్ ఎక్స్టీరియర్ అయితే ఇలా ఉన్నది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు టాటా హ్యారియర్ ఈవీ యొక్క డ్రైవ్ రివ్యూ, అంటే మొత్తం అన్ని చాలా అదేంటి మొత్తం ఈచ్ పిన్ టు పిన్ మొత్తం అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రైవింగ్ అన్నది ఎలా ఉంటుంది, ఫాస్ట్ డ్రైవింగ్, స్లో డ్రైవింగ్, అండ్ నెక్స్ట్ మొత్తం ప్రతిదీ ఫీచర్స్ అన్నది నేను మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఫుల్లీ డిజిటల్ అండ్ హెచ్డి ప్యానెల్ అయితే మనకి ఇచ్చారు. జేబిఎల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి ఈ కార్కి. అండ్ నెక్స్ట్ 360 degrees కెమెరా కూడా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. క్లారిటీ అయితే మాత్రం సూపర్ క్లారిటీ. మనకి వీడియోలో అలా ఉంది కానీ బయట చాలా పెద్ద స్క్రీన్ ఇది. మీకు ఎటు కావాలంటే అటు మీరు మూవ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది. మీరు ఎటు ఏ ఎడ్జ్ కావాలంటే ఆ ఎడ్జ్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మనకి గైడ్ లైన్స్ అనేవి ఇస్తుంది. ఇదిగోండి చూడండి, స్టీరింగ్ నేను తిప్పుతున్నాను, అది తిరుగుతుంది ఇక్కడ. అండ్ మీరు ఇది ఫ్రంట్, నా ముందు అక్కడ కార్ ఉంది, ఇది ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఎంత క్లారిటీగా నెంబర్ ప్లేట్ కూడా కనిపిస్తుంది మనకి. ఏసీ కూడా బాగా వర్క్ అవుతుంది మనకి. ఇదంతా ఒక లెదర్ ఫినిష్ అయితే ఇచ్చారు, ప్రీమియంగా ఉంది. లెదర్ కూడా మంచి క్వాలిటీతో యూస్ చేశారు. మొత్తం లెదర్ సీట్స్ అయితే వస్తున్నాయి మనకి. మొత్తం ఫ్రంట్ అండ్ ప్యాసింజర్ సీట్ మొత్తం అన్ని ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి అదొక ప్లాస్టిక్ కాదు, ఇది ఒక రబ్బర్ టైప్ ఫినిష్ అయితే వచ్చారు. ఎలాంటి హ్యాండ్ బ్రేక్ ఉండదు, ఆటో హోల్డ్ బటన్ ఇది వచ్చేసరికి మనం పీలో ఇక్కడ పీ బటన్ ప్రెస్ చేయగలనే పార్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఇది వచ్చేసరికి మనకి డిజిటల్ ఇస్తూ మనకి మోడ్స్ అన్నవి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది వచ్చేసరికి నార్మల్ మోడ్, ఇది వచ్చేసరికి స్నో గ్రాస్ మోడ్, అండ్ చాలా మోడ్స్ అయితే ఉన్నది. ఆఫ్ రోడ్ పర్పస్కి అయితే మాత్రం ఎక్సలెంట్గా వర్క్ అవుద్ది ఈ కారు. మొత్తం ఇది ఆల్రౌండ్ అనమాట. సిటీ డ్రైవ్కి, ఆఫ్ రోడింగ్కి మొత్తం అన్నీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది ఈ కారు. నేను మీకు డ్రైవ్ రివ్యూలో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అండ్ నెక్స్ట్ ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి యాంబియంట్ లైటింగ్ అన్నది వస్తుంది. నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది యాంబియంట్ లైటింగ్ కూడా. ఇక్కడ నుండి ఇగో ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుందా, అదంతా మనకి లైన్ అంతా యాంబియంట్ లైటింగ్ అన్నది ఉంటుంది, బాగుంటుంది నైట్ టైము. మొత్తం స్టీరింగ్ కూడా డిజిటల్ కాబట్టి మనకి నైట్ టైం డ్రైవ్ చేయడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి ఒక స్క్రీనే ఇచ్చారు. మొత్తం చాలా స్క్రీన్స్ ఉన్నాయి టాటా హ్యారియర్లో. సో డ్రైవ్ రివ్యూ కోసం అయితే వెయిట్ చేయండి. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ నుండి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం మన మిర్రర్స్ అన్నవి. స్కెల్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ ఇవ్వాల్సింది ఇది ఇక్కడ ఉంది. అంత కంఫర్టబుల్గా అయితే లేదు ఇక్కడ నుండి ఇలాగ అడ్జస్ట్ చేసుకోవడం. అదే ఇక్కడ ఇచ్చుంటే మనకి
ఇక్కడ నుండి అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్లైండ్ స్పాట్ కూడా మీకు ఇక్కడ అది ఉన్నది కదా, అక్కడ మీకు లైట్ వెలుగుతుంది. మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు పక్కన ఏదైనా వెహికల్ మనకి ఇక్కడ కనబడదు అనమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఎవరున్నారు ఎగ్జాక్ట్ వెహికల్ పక్కన, మనకి ఇక్కడ నుండి అయితే మనకి లైటింగ్ ద్వారా మనం చూడొచ్చు. సేఫ్టీ పరంగా ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. నెక్స్ట్ సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుంది, ఫ్యామిలీకి బాగుంటుంది వెహికల్. నెక్స్ట్ డ్రైవ్ రివ్యూలో నేను మీకు ఈ వెహికల్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అది కూడా మీకు చెప్తాను కాబట్టి ఓవరాల్గా అప్పుడు మీరు డిసైడ్ చేయండి ఈ వెహికల్ వర్తా కాదా. లేకపోతే ఇది డైరెక్ట్ కంపాటిటర్ ఫర్ BE6 అండ్ మహీంద్రా 9E. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటన్నది. ప్రజెంట్ టాటా హ్యారియర్ EV కీ కూడా చేంజ్ చేశారు. ప్రజెంట్ ఇక్కడైతే నా దగ్గర కీ లేదు, దీంతోనైతే నేను యూజ్ చేస్తున్నాను. ఇది ఒక డెబిట్ కార్డ్లో ఉంది చూడడానికి. దీంతో కూడా వెహికల్ అన్నది జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకొని ఆన్ చేశాను, ఆన్ అయింది. స్మార్ట్ కీ అనేది ఇస్తారు, సర్కిల్గా ఉంటుంది. కీ అన్నది కూడా కంప్లీట్లీ చేంజ్ చేస్తారు హ్యారియర్ EVలో. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇలాగా ఇది కూడా ఇస్తారు మనకి, దీంతో కూడా మనం ఆన్ చేయొచ్చు కార్ అన్నది. ఇది ఒక డిఫరెంట్గా ఉంది, ఇది ఒక డిఫరెంట్ ఫీచర్. ఇది మనకి ఇక్కడ చూడండి, యాపిల్ కార్ప్లే వైర్లెస్ వచ్చేస్తుంది, యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో, అమెజాన్ అలెక్సా ఫీచర్ కూడా ఉంది, అమెజాన్ ప్రైమ్ వీడియో, మీరు ఇక్కడ నుండి మూవీస్ కూడా మీరు వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పార్కింగ్ అసిస్ట్. సో ఆటో పార్కింగ్ అన్న ఫీచర్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడైనా టైట్ స్పేసెస్లో మీరు పార్క్ చేయాలన్నా ఇది ఈజీగా పార్క్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. అండ్ నెక్స్ట్ JBL మూడ్స్, అంటే JBL స్పీకర్స్ అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. అది నేను మీకు ఇందులో యూట్యూబ్లో ప్లే చేయలేను, కాపీరైట్స్ ఇష్యూ వస్తుంది. డాల్బీ అటామ్స్తో పాటు వస్తుంది. దీనిలో చాలా టెరైన్ మూడ్స్ అన్నీ ఉన్నాయి, దాన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. టెరైన్ మూడ్స్ అన్నవి చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. అండ్ ఇది కూడా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. జియో హాట్స్టార్ మీడియా అండ్ నెక్స్ట్ నావిగేషన్, ఇన్బిల్ట్ నావిగేషన్, ఫోన్, డ్రైవ్ పే. ఇదొక ఫస్ట్ కార్, ఇది UPI పేమెంట్స్ కూడా ఉంటాయి దీనిలో. ఈ కార్లో మీరు UPI పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రైవ్ చేసేటప్పుడు నేను మీకు ఈ స్క్రీన్లో ఏదైనా సీన్ కానీ ఏదైనా ప్లేసెస్ నేను మీకు చూపిస్తాను, క్లారిటీ అన్నది ఎలా ఉన్నదో. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇది రేడియో. అండ్ నెక్స్ట్ ఏదైనా డివైస్ పేర్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇది వచ్చేసరికి AC కంట్రోల్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి JBL మోడ్స్ కస్టమ్. మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు ఈ స్పీకర్స్ అవుట్పుట్ నుండి. సో మరిన్ని కార్ వీడియోస్ ఇలాంటివి మీకు తెలుసుకోవాలనున్నా, చూడాలనున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకా చాలా కార్స్ అయితే నేను మీకు డ్రైవ్ రివ్యూ అనేది పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.